హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వాలెట్. టాలీవుడ్లో చాలామంది బాలనటులుగా ఫిల్మ్ జర్నీ ప్రారంభించి ఆ తర్వాత హీరోలుగా హీరోయిన్లుగా ఎదుగుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ మధ్య వాళ్ళ సంఖ్య చాలా పెరిగిపోయింది. అందులో తేజ సజ్జా, కావ్య కళ్యాణ్, రామ్ వంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మనకి బెస్ట్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు అదే లిస్ట్లోకి చేరింది మరో హీరోయిన్ పేరు విషికా కోట. విషిక 2012లో వచ్చిన రామ్ చరణ్ నటించిన రచ్చ సినిమాలో బాలనటిగా కనిపించింది. ఆ అమ్మాయి గుర్తుండే ఉంటుంది. తెల్లగా కాస్త క్యూట్‌గా ఉంటుంది. ఈ సినిమాలో తను చేసిన క్యారెక్టర్ ఎవరిదో తెలుసా? తమన్నా చిన్ననాటి పాత్ర. ఆ పాత్రలో అందరినీ ఆకట్టుకున్న విషిక ఇప్పుడు ఫుల్ లెంగ్త్ హీరోయిన్‌గా టాలీవుడ్‌లో అడుగులేస్తోంది. ఇప్పటికే 'ఏందిరా ఈ పంచాయితీ', 'సగిలేటి కథ' వంటి సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన విషిక మరోవైపు కీలక పాత్రలతో కూడా తెరపై కనిపిస్తోంది. చిన్నతనంలో సినిమాల్లో నటించిన అనుభవం ఆమెకి ఇప్పుడు ఓ బలంగా మారిపోయింది. సన్నీ డియోల్ నటించిన 'జాట్' అనే హిందీ సినిమాలోనూ మంచి పాత్ర చేసింది. 'ఓదెలా 2లోనూ విషిక కనిపించింది. అయితే ఓ ఇంటర్వ్యూలో విషిక మాట్లాడుతూ రచ్చ సినిమా టైంకి నేను చరణ్ను కానీ తమన్నాను కానీ కలవలేదు అని, వాళ్ళు నా సీన్స్ షూట్ చేసే సమయంలో సెట్లో లేరు, అందుకే ఇప్పుడు వాళ్ళు నన్ను చూస్తే గుర్తుపట్టే ఛాన్స్ కూడా ఉండదని చెప్పుకొచ్చింది. ఇక 1998 జూలైలో హైదరాబాద్లో జన్మించిన విషిక చదువు పూర్తి చేసిన తర్వాత నటన పట్ల ఆసక్తి పెరిగి ఫుల్ టైమ్గా సినిమాల్లోకి వచ్చేసిందట. కేవలం గ్లామర్ పాత్రలకే కాకుండా నటనకు స్కోప్ ఉన్న రోల్స్కి మొదటి ప్రాధాన్యత ఇస్తుంది. అయితే స్క్రీన్పై ఎంత బాగా కనిపించినా సోషల్ మీడియా మీద మాత్రం మరింత స్టైలిష్గా, హాట్గా కనిపిస్తుంది ఈ అమ్మడు. అయితే తరచూ గ్లామర్ ఫోటోలు పోస్ట్ చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ని అయితే పెంచుకుంటుంది. ఇక ఈ తెలుగు అమ్మాయికి టాలెంట్ ఉందని, మంచి అవకాశాలు రావాలని కూడా నేటిజన్లు కామెంట్స్తో ఆమెను సపోర్ట్ కూడా చేస్తున్నారు. మీరు కూడా ఈ చిన్ననాటి తమన్నను ఒకసారి లుక్ వేయండి.